హలో గాయ్స్, వెల్కమ్ టు ఓన్లీ మై టాక్స్. స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ధనుష్ నటించిన సినిమాలు తెలుగులోనూ విడుదలై మంచి విజయాలు అందుకుంటున్నాయి. హిట్స్ ఫ్లాప్స్తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు ఈ హీరో. అలాగే తెలుగు, తమిళ, హిందీ భాషలతో పాటు హాలీవుడ్లోనూ చేశాడు. రీసెంట్గా రాయన్తో మంచి విజయాన్ని అందుకున్నాడు ధనుష్. ఈ సినిమాకు ఆయన స్వయంగా దర్శకత్వం వహించారు. ఇది ఇలా ఉంటే ధనుష్ నటించిన సినిమాల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్న 2012 మార్చి 30న ఈ సినిమాని తెలుగులో కూడా విడుదలైంది. ఈ సినిమాకు ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించారు. అలాగే ఈ సినిమాలో ధనుష్కు జోడీగా శృతి హాసన్ నటించింది. అలాగే ఈ సినిమాలో టీనేజ్ లవ్ స్టోరీ కూడా చూపించారు. ఇక ఈ సినిమాలో శృతి హాసన్ చెల్లిగా నటించిన అమ్మాయి గుర్తుందా? ఆమె ఇప్పుడు ఎలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా? ఆ చిన్నదాని పేరు గాబ్రియేలా నటాలీ చార్లన్. పలు సినిమాల్లో ఈ అమ్మడు చైల్డ్ ఆర్టిస్ట్గా నటించి మెప్పించింది. అలాగే తమిళ్ బిగ్ బాస్లోనూ పాల్గొంది ఈ అమ్మడు. ఈ చిన్నది తన 9వ ఏట నుంచి నటించడం మొదలుపెట్టింది. స్మాల్ స్క్రీన్పై సందడి చేసింది ఈ అమ్మడు. అలాగే పలు డాన్స్ రియాలిటీ షోస్లోనూ పాల్గొంది. అదే సమయంలో 3లో నటించే అవకాశం వచ్చింది. ఆ మూవీలో శృతి చెల్లిగా కనిపించింది. ఆ వచ్చిన 3 ఏళ్లకు హీరోయిన్ అయింది. అప్పా చిత్రంలో రషితా పాత్రలో మెరిసింది. ఆ తర్వాత ఈ చిన్నది సినిమాలకు బ్రేక్ ఇచ్చి చదువులపై దృష్టి పెట్టింది. ఇక ఇప్పుడు తిరిగి స్మాల్ స్క్రీన్పై మరోసారి సందడి చేస్తుంది. ఓవైపు టీవీ షోలు చేస్తూనే మరోవైపు సీరియల్స్లోనూ నటిస్తుంది. ఇక సోషల్ మీడియాలో తన అందాలతో ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. ఇలాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ OMT.